విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఎంపీ కేశినేని శివనాథ్. ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఆలయ అధికారులు, వేద పండితులు, బోర్డు మెంబర్స్. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారని అన్నారు. రాబోతున్న బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి మేలు జరగాలని, నిధుల కేటాయింపు ఎక్కువగా జరగాలని అమ్మవారిని వేడుకున్నారని అన్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు వసతుల కల్పనతో తన వంతు దృష్టి చేస్తారని అన్నారు. కృష్ణా పుష్కరాల నాటికి ఇంద్రకీలాద్రిపై సకల సౌకర్యాలు సమకూరుతాయని అన్నారు. ఇంద్రకీలాద్రి ఆలయం మరింతగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కార్యాచరణను రూపొందించిందని తెలిపారు. पालयसि धर्मं धर्मं पालयसि पालयसि धर्मं त्वं त्वं धर्मं पालयसि पालयसि धर्मं त्वं धर्मं त्वं त्वं धर्मं धर्मं त्वं धृत्या धृत्या त्वं धर्मं धर्मं त्वं धृत्या धृत्या त्वं त्वं धृत्या च धृत्या त्वं त्वं धृत्या च धृत्या धृत्या च नियमेन नियमेन च धृत्या धृत्या च नियमेन 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 च नियमेन च नियमेन च नियमेन च नियमेन च नियमेन नियमेन च सवैराघवशार्दूल धर्मस्वामभिरक्षतु शरण. అందరికీ నమస్కారం. ఇవాళ ఉదయం అమ్మవారిని దర్శించుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రేపు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి చక్కగా న్యాయం జరగాలి, అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారికి దర్శనానికి వచ్చే భక్తులకి సకల సౌకర్యాలు కలిగే విధంగా రేపు రాబోయే పుష్కర సమయానికి అమ్మవారి భక్తులకు అందరికీ కూడా తిరుమలలో లేక వైకుంఠ కాంప్లెక్స్ అట్లా ఏ విధంగా ఉందో అదేవిధంగా అమ్మవారికి కాంప్లెక్స్ క్యూ కాంప్లెక్సే కాదు, భక్తులు కూర్చునే విధంగా వసతులు ఉండాలి అని ఇటువంటివన్నీ కోరుకుని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. తప్పక అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి గుడికి వీటన్నింటినీ సాధించడమే కాకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండేటట్లు పార్లమెంట్లో చక్కటి బడ్జెట్ రూపొందిస్తా దాంట్లో రాష్ట్రానికి మరిన్ని నిధులు వచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో అమరావతిలో ప్రాంతమైన విజయవాడలో ఉన్న అమ్మవారి ఆలయం మరింత శోభగా ఉండే విధంగా కోరుకుంటున్నాం.